క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూటిలిటీ ఓరియంటెడ్. సో ద టర్మ్ యూటిలిటీ అనేది ఏంటో చూద్దాం ఫస్ట్. యూటిలిటీ కంప్యూటింగ్ అని ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం. సో అదే అన్నమాట. యూటిలిటీ కంప్యూటింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అలోయింగ్ యూజర్స్ టు స్కేల్ అప్ అండ్ డౌన్ బేస్డ్ ఆన్ దే నీడ్స్. మన యూజర్ యొక్క నీడ్స్ బట్టి స్కేల్ అప్ అని చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చూడండి. ఎనేబుల్ క్లయింట్ కంపెనీస్ టు ప్రొక్యూర్ కంప్యూటింగ్ రిసోర్సెస్ టు ఎన్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్లో కంప్యూటర్ రిసోర్సెస్ మనం తీసుకోవచ్చు, అవును కదా. ఇప్పుడు ఏదైతే క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఉంటాయో ఆన్ డిమాండ్లో తీసుకోవచ్చు. సో అందుకే దీన్ని యూటిలిటీ ఓరియంటెడ్ డేటా సెంటర్స్ ఆర్ ద ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి అన్నారు. దట్ ఈస్ యూటిలిటీ అనే వర్డ్ చాలాసార్లు రిపీట్ అవుతాయి కాబట్టి అసలు యూటిలిటీ అంటే ఏంటిది, యూటిలిటీ కంప్యూటింగ్ ఏంటో చెప్పాను. లెట్ us డిస్కస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్. ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఇంట్రడక్షన్. యూటిలిటీ ఓరియంటెడ్ డేటా సెంటర్స్ ఆర్ ద ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ దే సర్వ్ యాజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ విచ్ ద సర్వీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఏదైతే యూటిలిటీ ఓరియంటెడ్ డేటా సెంటర్స్ ఉన్నాయో అదొక ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. దీనివల్ల మనకి ఏమొచ్చింది, ఈ యూటిలిటీ కంప్యూటింగ్ ఓరియంటెడ్ డేటా సెంటర్స్ ఏం చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వ్ చేసింది. దీనివల్ల మనం ఏం చేసినాం, వీ కెన్ త్రూ విచ్ ద సర్వీసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ డెలివర్డ్. దీని ద్వారా ఏవైతే సర్వీసెస్ ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈయన యూటిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం దాని ద్వారా సర్వీసెస్ ఇంప్లిమెంట్ అయిపోయినాయి అండ్ వీ కెన్ మనకి డెలివర్ చేస్తున్నాయి. ఎనీ క్లౌడ్ సర్వీస్ వెదర్ వర్చువల్ హార్డ్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ రిలైస్ ఆన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్డ్ బై ద ప్రైవేట్ ఆర్ రెండెడ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. ఏవైతే డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ కానీ వర్చువల్ హార్డ్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇవన్నీ దేనిపైన ఎలా ఉంటాయంట, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. అవి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిపైన డిపెండ్, ఎవరితో ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఓన్ చేస్తారు, ఇట్ కెన్ బి ఏ ప్రొవైడర్ ఆర్ రెంట్ అనే చేస్తారో, ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని రెంట్ అనే తీసుకుంటారు డిస్ట్రిబ్యూటెడ్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, లేకపోతే థర్డ్ పార్టీ నుంచి రెంట్ తీసుకుంటాడు. అది సంగతి. తర్వాత క్లౌడ్ సైడ్ డిపెండ్స్ ఆన్ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ మోస్ట్ కేసెస్ హార్డ్వేర్ రిసోర్సెస్ ఆర్ వర్చువలైజ్డ్ టు ప్రొవైడ్ ఐసోలేషన్ ఆఫ్ వర్క్లోడ్స్ అండ్ టు బెస్ట్ ఎక్స్ప్లాయిట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మోస్ట్ కేసెస్లో ఏమైతే అంటే ఈ హార్డ్వేర్ రిసోర్సెస్ వర్చువలైజ్ చేస్తే ఏమవుతుంది, ప్రొవైడ్ ఐసోలేషన్ ఆఫ్ వర్క్లోడ్స్ అయినా ఐసోలేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనమాట. సో హార్డ్వేర్ని వర్చువలైజ్ చేస్తారు అప్పుడప్పుడు మోస్ట్ కేసెస్లో. దానివల్ల వర్క్లోడ్స్ ఐసోలేట్ చేసి ద బెస్ట్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. దేన్ని బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ సర్వీస్ డెలివర్డ్ టు ద ఎండ్ యూజర్, ఏదైతే ఎండ్ యూజర్కి స్పెసిఫిక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుండో డిఫరెంట్ లేయర్స్ కెన్ బి స్టాక్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వర్చువల్ స్క్రీన్. ఫస్ట్ ఏదైతే ఎండ్ యూజర్కి డెలివర్ చేస్తారో సర్వీసు, స్పెసిఫిక్ సర్వీసు, అదంతా డిఫరెంట్ లేయర్స్ స్టాక్ అయి ఉంటుంది దేనిపైన, ఆన్ ద టాప్ ఆఫ్ ద వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి అంటే అవి వర్చువల్ మిషన్ మేనేజర్, మేనేజర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఆర్ స్పెసిఫిక్ అప్లికేషన్ మిడిల్వేర్. ఇవి అన్నీ స్టాక్ అయి ఉంటాయి ఆన్ టాప్ ఆఫ్ ద వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ యూటిలిటీ ఓరియంటెడ్ అండ్ ఇంటర్-సెంట్రిక్ వే ఆఫ్ డెలివరింగ్ ఐటీ సర్వీసెస్ ఆన్ డిమాండ్. ఏవైతే ఐటీ సర్వీసెస్ ఉంటాయో ఆన్ డిమాండ్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే అది యూటిలిటీ ఓరియంటెడ్ కాబట్టి. దిస్ సర్వీసెస్ కవర్స్ ద ఎంటైర్ కంప్యూటింగ్ స్టాక్ ఫ్రమ్ ద హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజ్డ్ యాజ్ అ సెట్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ టు సాఫ్ట్వేర్ సర్వీసెస్ సచెస్ డెవలప్. మొత్తం కవర్ చేస్తుంది ఈ సర్వీసెస్. లైక్ ఎక్కడి నుంచి అంట, హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తాయి, వర్చువల్ మిషన్స్ వస్తాయి కదా హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ నుంచి ఎక్కడ వరకంట, టు సాఫ్ట్వేర్ సర్వీసెస్ సచ్ యాజ్ ప్లాట్ఫామ్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్వెస్ట్. సో ఈ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి ఫ్రమ్ హార్డ్వేర్ టు సాఫ్ట్వేర్. హార్డ్వేర్లో వర్చువల్ వస్తాయి అండ్ సాఫ్ట్వేర్లో ప్లాట్ఫామ్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ వస్తాయి.